రాతిలో శిల్పం దాగి ఉండనే ఉంది. అనవసరమైన భాగాలను తీసివేసినప్పుడు సుందరమైన శిల్పం వ్యక్తమవుతుంది. అనవసరమైన భాగాలను గుర్తించి తొలగించడమే శిల్పకళ. ఆధ్యాత్మిక సాధన కూడా అటువంటిదే. మనలో చైతన్యం దాగి ఉన్నది. అందరికీ అసత్యపు నేను ఉంది. దానిలో చైతన్య శాఖ, క్రియాశాఖ ఉన్నాయి. క్రియాశాఖ ద్వారా ఏర్పడ్డ వ్యక్తిత్వం అనబడే ఆలోచనల సమూహం అసత్యపు నేనులో తిష్ట వేసుకొని ఉన్నది. ఇది నేను దేహమును అనే తలంపు వల్ల వచ్చినది. గురువు అనే ఆధ్యాత్మిక శిల్పి అనుగ్రహం అనే ఉలితో నేను దేహమును అనే తలంపును తొలగించినప్పుడు మనలో ఉన్న వ్యక్తిత్వం మొదలుగా గల అనవసర సరంజామా అంతా పేకమేడలా కూలిపోయినప్పుడు మనము అనాత్మ నుండి విడుదలై మనస్సు ఆభాస చైతన్యముతో నిండి దాని మూలమును తెలుసుకొని దానితో ఏకమవుతుంది. అప్పుడు మనస్సు చైతన్యంతో సుఖ సముద్రంగా ఆత్మాకారం చెంది కౌస్తుభమణిలాగా వెలుగొందుతుంది. ఆధ్యాత్మిక సాధనలో అనవసరమైనవి అనగా అనాత్మతో తాదాత్మ్యాన్ని తోచివేసినప్పుడు శాశ్వత వస్తువు సహజంగా మన ఎరుకలోకి వస్తుంది. ఇదే మోక్షం.